వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. వాతావరణానికి సంబంధించిన న్యూస్తో అయితే మీ ముందుకైతే వచ్చాను. యావత్ తెలంగాణ ప్రతి ఒక్కరైతే చూడాల్సిన వీడియో. ఎందుకంటే రాబోయే 4 రోజులైతే అతి నుండి అతి భారీ వర్షాలు అయితే ఉండే ఛాన్స్ అయితే కనబడతా ఉన్నాయి. 4 రోజుల వరకు వర్షం ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. ఎవరు కూడా బయటికి రావద్దన్నట్టు కూడా వాతావరణం హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాలకి ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇవైతే ఇవ్వడం అయితే జరిగింది. రాబోయే 2 రోజులలో ఎల్లో అలర్ట్ అయితే ఉండబోతా ఉంది. తర్వాత 2 రోజులు అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే ఉండబోతా ఉంది. ఖమ్మంకి సంబంధించిన వరద బాధితులు ఇప్పటికే చాలా మంది అయితే వాపోతా ఉన్నారు. వర్షానికి నీళ్లతో నీటిమయం అయిపోయిన ఖమ్మంకి అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించిన ప్రజలు కూడా ఎవరైతే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ కూడా భారీ నుండి అతి భారీ పడే వర్షాలు అయితే పడే ఛాన్స్ అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. గణేష మండపాలు ఏవైతే ఉంటాయో వాటి కాడ కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్కి సంబంధించిన వాటిని ముట్టుకోవద్దని కూడా చెప్తా ఉన్నారు. గణేష్ ఏదైతే మండపాలు ఉంటాయో వాటి దగ్గర విద్యుత్ తీగలు కూడా మీరైతే అప్రమత్తంగా ఉండి అక్కడ చూసుకోవాలన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలపడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ తెలంగాణ ప్రజలు అటు ఆంధ్ర ప్రజలకు కూడా రాబోయే 4 రోజులలో కూడా భారీ నుండి అతి భారీ వర్షం పడాలే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. కాబట్టి అందరైతే జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే ప్రతి తెలంగాణ ప్రజలు ఏదైతే గణేష మండపాలు కావచ్చు, లేకుంటే మీరు వెళ్ళే ప్రాంతానికి కావచ్చు, ఏదైతే నీటిమయం లోతత్తు ప్రాంతాలకు కూడా పోవద్దు. ఏదైతే చేపలు పట్టే మత్స్యకారులు ఉంటారో వాళ్ళని కూడా చెరువులోకి వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. మీరైతే అప్రమత్తంగా ఉండాలని కూడా మేమైతే కోరుకుంటా ఉన్నాం.